నహి కాశ్చిక్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఈ భూమి మీద పుట్టిన ప్రాణి ఏదైనా క్షణకాలము కూడా కర్మ చేయకుండా ఉండలేడు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. మానవులు సత్వ రజస్ తమో గుణములకు వశులై ఆ 3 గుణములకు లోబడి కర్మలు చేయడం వారి విధి. కాబట్టి ప్రతి మానవుడు ప్రకృతి ధర్మములను అనుసరించి కర్మ చేయక తప్పదు. కర్మలు చేయకుండా ఉండే స్వతంత్ర మానవునికి లేదు. మానవుడు కర్మలకు వశుడై ఉండాలి. ఇక్కడ కర్మ అంటే మనము కాళ్ళు చేతులు నోటితో చేసే కర్మలే కాదు. మనకు తెలియకుండానే గాలి పీలుస్తున్నాము, ఆకలి వేస్తే ఆహారం తింటున్నాము, దాహం వేస్తే నీరు తాగుతున్నాము, నడుస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఏదో ఒక కర్మ చేస్తూనే ఉన్నాము. అందరూ సత్వ రజస్ తమో గుణములకు లోబడి కర్మలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి కర్మలు చేయడం ప్రతి మానవుడి కర్తవ్యం. కానీ ఆ కర్మలు నిష్కామంగా చేస్తే వాటి ఫలితములు అతనిని అంటవు. దాని వలన మనస్సు చిత్తము పరిశుద్ధం అవుతుంది. పూర్వజన్మ వాసనలు తొలగిపోతాయి. మోక్షమునకు మార్గము దొరుకుతుంది. ప్రకృతి జైర్గుణైహి అంటే ప్రకృతిలో నుండి పుట్టిన సత్వ రజస్తమో గుణముల వలన ప్రతివాడు అవశః అంటే వాటికి లోబడి వాటికి వశుడై కర్మ కార్యతే కర్మలు చేస్తున్నాడు. నేను ఏమీ చేయను అని కూర్చున్నా వాడి సహజ గుణములు వాడిని ఏదో ఒక కర్మ చేయమని ప్రేరేపిస్తుంటాయి. టేబుల్ దగ్గర కూర్చుంటే పేపర్ వెయిట్ తిప్పడము, పెన్ను నోట్లో పెట్టుకొని కొరకడము, షర్టు గుండీలు సర్దుకోవడము, టేబుల్ మీద వేళ్లతో కొట్టడము, లాన్లో కూర్చుంటే గడ్డి పీకడము, నోట్లో పెట్టుకొని కొరకడము, గోళ్ళు కొరకడము, చేతులు నలుపుకోవడము, ఇవన్నీ మానవుని స్వతసిద్ధ కర్మలు. వాటి వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు, కానీ చేస్తుంటాము. ఇవి చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇదివరకు రాజులు ఏమీ తోచకపోతే వేటకు వెళ్ళేవాళ్ళు, లేకపోతే ఇతర రాజుల మీద యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. వారిలో ఉన్న రజో తమో గుణములు ఎవరినీ ఊరికే ఉండనియవు. ఏదో ఒక కర్మ చేయమని ప్రేరేపిస్తుంటాయి. కాబట్టి కర్మ చేయకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. సత్వ రజస్తమో గుణాలు ప్రకృతి నుండి పుట్టాయి. మానవుడు కూడా ఈ ప్రకృతిలో నుండి పుట్టాడు. కాబట్టి ఈ గుణాలు మానవులను ఆకర్షించి వారిని కర్మలు చేయడానికి ప్రేరేపిస్తాయి. ఈ గుణాలు మానవులిలో ఉన్నంత వరకు ప్రతి మానవుడు కర్మలు చేస్తూ ఉండవలసిందే. ఎవరూ కర్మ చేయకుండా ఉండలేడు. కర్మలు చేయడం ప్రతి మానవుని సహజ లక్షణము. మానవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. కానీ ఏ కర్మ చేయకుండా ఉండటం అసాధ్యము. ఈ శ్లోకంలో చెప్పబడిన కశ్చిత్ అంటే ఏ మనుష్యుడైనా అంటే సాధారణ మానవుడు, అజ్ఞానంలో ఉన్నవాడు, ఆత్మతత్వము తెలియనివాడు అని అర్థము. ఇక్కడ సాంఖ్యులు అంటే జ్ఞానులు, జితేంద్రియులు అని అర్థము. యోగులు అంటే కర్మలను చేస్తూ ఉండేవాళ్ళు, కర్మలు చేయడంలో నిమగ్నమై ఉండేవాళ్ళు. జ్ఞానులను గుణములు ప్రభావితం చేయలేవు. వారు ప్రపంచంలో సంచరిస్తున్న గుణములు వారిని అంటవు. అటువంటి వారికి కర్మయోగము అవసరం లేదు. నేరుగా సన్యాసం స్వీకరించి ముక్తిని పొందుతారు. కానీ ఆత్మజ్ఞానం లేని వారికి కర్మయోగము తప్పనిసరి. అటువంటి వారు కర్మలను చేస్తూ ఉండాలి. వారు కర్మలు చేయకుండా ఒక్క క్షణము కూడా ఉండలేరు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్స ఉచ్యతే. కొంతమంది బలవంతంగా ఇంద్రియములను నిగ్రహించి ధ్యానంలో కూర్చుంటారు. కానీ మనసు మాత్రము తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటుంది. అనేక విషయముల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అటువంటి వారు విమూఢాత్ములు. వారు చేసేది మిథ్యాచారము, ధ్యానము కాదు. కేవలం బయట వాళ్ళు తాను ధ్యానం చేస్తున్నాను అని అనుకోవాలి అని కొంతమంది ధ్యానం చేస్తుంటారు. కానీ లోపల మనసులో అన్ని రకాల విషయాల గురించి ఆలోచిస్తుంటారు. వారి మనసు భగవంతుని మీద నిలబడదు. అటువంటి వారిని కృత్రిమ ధ్యానము. వారు మిథ్యాచారులు, మూఢులు, డాంబికులు. ఇతరుల మెప్పు కోసం ధ్యానం చేస్తున్నట్టు నటిస్తుంటారు. ఇంద్రియములు మనసుతో కూడినప్పుడే కర్మలు చేస్తుంటాయి. తమంతట తాము ఏమీ చేయలేవు. కాబట్టి కేవలం ఇంద్రియమును కట్టడి చేసినందువలన ప్రయోజనం లేదు. మనసును కూడా నిగ్రహించాలి.
అప్పుడే ధ్యానం కుదురుతుంది. మనసును నిగ్రహించాలి అంటే ముందు మనము చేసే కర్మలు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వ భావన లేకుండా చేయాలి. అప్పుడు మనసు నిర్మలంగా ఉంటుంది. అలా కాకుండా కేవలం కాళ్ళు చేతులు కదలకుండా కూర్చుంటే, మనసు దాని ఇష్టం వచ్చినట్టు తిరగనిస్తే అది మిథ్యాచారము, డంబాచారము అవుతుందే కానీ ధ్యానం కాదు. కొంతమంది ఉంటారు, మేము సన్యాసులము, సన్యాసం స్వీకరించాము అని అంటారు. కాషాయమును కడతారు. ఇంద్రియములను నిగ్రహించి ధ్యానం చేస్తున్నట్టు నటిస్తారు. తాము యోగులము అంటారు. కానీ వారి మనసు మాత్రము ప్రాపంచిక విషయములలో సంచరిస్తూ ఉంటుంది. అటువంటి వారిని మిథ్యాచారి, డాంబికుడు అంటారే కానీ జ్ఞాని అనరు. ఇటువంటి వారు మనకు తరచూ కనబడుతుంటారు. వారిని వేల కొద్దీ జనము అనుసరిస్తుంటారు. ఇటువంటి వారు బయట ప్రపంచంలో విరాగుల వలె, యోగుల వలె నటిస్తుంటారు. యతి వేషము, సన్యాసుల వేషము వేసుకుంటారు. వారు పైకి సన్యాసుల వలె కనబడతారే కానీ వారి మనసులు మాత్రము విషయ వాసనలతోనూ, కామ వాంఛనలతోనూ నిండి ఉంటుంది. ఇది పైకి తెలియకుండా సన్యాసి వేషం వేస్తారు. ఇంద్రియ నిగ్రహం ఉన్నట్టు నటిస్తారు. ఇటువంటి వారు తమను తాము మోసం చేసుకోవడమే కాకుండా ప్రజలను కూడా మోసగిస్తారు. దీనివలన ఎన్నో మానసిక వ్యాధులు వస్తాయని మనస్తత్వ శాస్త్రం తెలిసిన వారు చెబుతారు. కానీ వీరి కపట వ్యాపారము ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పదు. ఇటువంటి వారికి ఎన్నటికీ కూడా ఆత్మతత్వము బోధపడదు. వారికి ముక్తి ఎన్నటికీ రాదు. కాబట్టి ఈ శ్లోకంలో భగవంతుడు బాహ్య ఇంద్రియములను నిగ్రహించడమే కాదు, మనస్సు నిర్మలంగా ఉండటము, మనస్సును నిగ్రహించడం కూడా ప్రధానము అని చెప్పాడు.